హాయ్ అండి, మిద్దె తోట మాలతి. ఇవి మటికాయ మొక్కలు. దాదాపు నేను 25 డేస్ అవుతుందండి నేను విత్తనాలు పెట్టి. చాలా బాగా గ్రోత్ వచ్చింది సీడ్ నుంచి. దీనికి మనము మట్టి మిశ్రమము 50-50 కలిపానండి. మట్టి 50%, మనం పశువుల ఎరువు ఒక 50%, వేపపిండి కొద్దిగా కలిపి పెట్టాను. చూడండి ఎంత బాగా జర్మినేషన్ అయ్యాయో. ఇది నిండుగా వచ్చేసాయంటే టబ్బులో తీసి మరీ నేను మార్చాను ఇంకొక టబ్లోకి. దాదాపు ఇవి మొక్కలు చాలానే వచ్చాయండి. 2 విత్తనాలు పెట్టడంతో 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. ఇందులో 12 ఏమో వచ్చాయండి. మిగిలిన 6, 7 తీసి ఇంకో టబ్లోకి మార్చాను. అలాగే పెట్టకూడదండి, ఎందుకంటే వీటికి బలం సరిపోదు. ఇవి కూడా ఎక్కువే ఉన్నాయి, కాకపోతే నేను ఉంచేసాను చూద్దాం అన్నట్టు. వీటికి బాగా పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు బలం ఇవ్వాలండి, పోషకాలు. ఇప్పుడు బాగా పశువుల ఎరువు ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి మనము వీటికి బోన్ మీలు అలాంటివి మనము ఇవ్వాల్సి ఉంటుందండి. బోన్ మీలు, మళ్ళీ పశువుల ఎరువు, మళ్ళీ జీవామృతము, ఇట్లాంటివన్నీ కూడా మనము వీటికి ఇస్తే చాలా హెల్తీగా పెరుగుతాయండి. చూడండి ఎంత హెల్తీగా ఉంది. మొన్న ఒక 2 వర్షాలు పడేటప్పటికి చాలా బాగా వచ్చాయండి. అంతవరకు కొద్దిగా చిన్నగా ఉన్నాయి. వర్షాలు పడేటప్పటికి గ్రోత్ బాగుందండి మొక్కల్లో. ఇవి మటికాయ మొక్కలు. ఇవి చాలా పెరిగి మనకు మటికాయలు ఇవ్వాలని అందరు ఆశిద్దాము. చాలా బాగా పెరగాలని మీరు కూడా కోరుకోండి. చాలా హెల్తీగా పెరగాలని చెప్పి త్వరగా మీరు కోరుకోండి. అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ఒకసారి లైక్ చేయండి మీకు నచ్చితేను. సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా తర్వాత మీకు ఇది హార్వెస్ట్ వచ్చిన తర్వాత మీకు ఒకసారి మళ్ళీ వీడియో చేస్తానండి. ఈ మటికాయల మొక్కల గురించి మీకు మొగ్గలు మటికాయలు వచ్చిన తర్వాత ఒకసారి మీకు మళ్ళీ ఒక వీడియో, హార్వెస్ట్ వీడియో పెడతాను. గమనిద్దురు, చూద్దురు వీడియో. మీ కమెంట్స్లో తెలియజేయండి. ఏమైనా నా వీడియోలో మిస్టేక్స్ కానీ అట్లాంటివి ఉంటే కనుక నాకు మీరు చెప్పండి. నేను రిసీవ్ చేసుకొని మీకు రిప్లై ఇవ్వగలను. వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి.